అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందు వీడియో అయితే చూశారు కదండి. కిచ్చీ ట్రాక్టర్ అయితే ఎంతమందికి గుర్తుంది? మేమైతే దాన్ని కిచ్చీ ట్రాక్టరే అంటామండి. మా చిన్నప్పుడు సిమెంట్ రోడ్ మీద నుంచి వచ్చేదండి తోటలు దున్నడానికి. మేము దాని కూడా అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఏదో విచిత్రంగా చూసేవాళ్ళం. కిచ్చీ ట్రాక్టర్తో తోటలు అయితే దున్నుతారు కదండి. దున్నినప్పుడు ఎందుకో తెలియదు కొంగలన్నీ కూడా వచ్చేస్తాయి. మేమందరం కలిసి కొంగ గుడ్డెట్టు అని చేతులు అయితే చాపేవాళ్ళమండి. నిజంగా ఈ వేళ్ళ మీద చూస్తే తెల్లగా అనిపించింది. నాకు గుడ్డెట్టింది అనుకునేవాళ్ళం. మేమైతే అలా అనుకునేవాళ్ళం. అందరూ అనుకుంటారో లేదో నాకైతే తెలియదండి. ఆ జ్ఞాపకాలు అయితే మళ్ళీ గుర్తొచ్చినాయి. అమ్మాయిని ఎత్తుకుని అయితే ఆ కిచ్చీ ట్రాక్టర్ మా ఇంటి పక్కనే దున్నుతుందండి. మొత్తం తోటలన్నీ మొలిసిపోయినాయి మాట. ఇంకా దున్నుతుంటే మా అమ్మాయికి చెప్తా నేను కూడా వీడియో అయితే తీసానండి. మా చిన్నప్పుడు ఇలా అనుకునేదాన్ని అని అన్నీ గుర్తొచ్చినాయి నాకైతేని. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు తీసిందండి. పొద్దున్నే ఇంకా నీళ్ళైతే జిమ్మేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఆ కిచ్చీ ట్రాక్టర్ అయితే బుధవారం సాయంత్రం అయితే తీసారండి. ఈ వీడియోలో అయితే కలిపాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమంది రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ముగ్గు అయితే ఇలా పెట్టేసి ఇంకా బ్రష్ అయితే చేసేసానండి. చేసేసాక అయితే ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే సగ్గుబియ్యం జావ అయితే కాసానండి. ఈ ఎండకి సగ్గుబియ్యం జావ తాగడం చాలా మంచిదండి. ఒంటికి చలవ చేస్తుంది, వేడిని కూడా తగ్గిస్తుంది. అలాగే ఈరోజు నువ్వుల పల్లీలు ఉండలు అయితే చేశానండి. చాలా నవ్వు వచ్చింది ఆ వంటలు చేసినప్పుడు. ఎందుకో ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి, లాస్ట్ దాకా చూడండి. ఇంకా ముగ్గు అయితే ఇలా పెట్టేశాను. ముగ్గు అయితే ఇలా పెట్టేశానండి. ఇంకా రోజు కూడా నాకు ఎగ్ తినే అలవాటు ఉందండి. ఇంకా రోజు కూడా ఉడకేసుకుని మా అమ్మాయి నేను అయితే తింటున్నాము. మా అమ్మాయికి ఇచ్చానండి, తింటుంది. నేను కూడా తినేస్తున్నాను. అమ్మాయి అయితే ఎగ్లోని వైట్ సొన అయితే తింటుందండి. ఎల్లోది అయితే తిందు, వదిలేస్తుంది. ఇచ్చినా కూడా వదిలేస్తుంది. అందుకే ఇవ్వకుండా పక్కన పెట్టేసి వైట్దే ఇచ్చేసాను నేను. తింటుంది, కూర్చుని తింటుంది. చూస్తున్నాను. ఒక స్పూన్ అయితే ఇచ్చానండి. ఆ స్పూన్తో అయితే తింటుంది. ముందు ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగానండి. గ్లాస్ నీళ్ళు తాగాక ఎగ్ అయితే తింటున్నాను. ఇంకా ముందైతే బట్టలు అయితే నానబెట్టేసాం కానీ ఇంకా టిఫిన్ అయితే చేసేసి తిందామని, ఇంకా చాలా నీరసంగా ఉందని ఇంకా టిఫిన్ అయితే చేసేద్దామని ఇంక ఎగ్ కూడా తినేసాను. సగ్గుబియ్యం కూడా నానబెట్టేసి ఒక పావు గంట అయితే ఉంచితే బాగా నానతాయని చెప్పేసి ఒక గ్లాసు నీళ్ళు వేసేసి ముందైతే కడిగేసానండి. కడిగేసి అయితే కొంచెంసేపు అయితే నానబెట్టేసి కడిగేసి ఇప్పుడైతే ఇంకోండి నానబెట్టేసి కడిగేసానండి. కడిగేసి వాటర్ అయితే ఇలాగా మరిగించుకుంటున్నానండి. మరిగిపోయి వాటర్ అయితేనే దాంట్లో అయితే సగ్గుబియ్యం కూడా వేసేస్తున్నానండి. చాలా మంచిదండి ఎండకి తాగడం. ఇంకోండి ఉడికిపోయి దాంట్లోకి కొద్దిగా బెల్లం అయితే వేసుకుంటున్నాను. పాలు కూడా వేసుకుంటారు కానీ సగ్గుబియ్యం జావ ఇలా తాగడం మంచిదని ఇలాగైతే వేస్తున్నానండి బెల్లము. చాలా బాగుందండి సగ్గుబియ్యం జావ అనేది. ఈ ఎండకి అందరూ తాగండి, మంచిది, చాలా మంచిది, వేడిని తగ్గిస్తుంది. జావ అయితే రెడీ అయిపోయి తాగేసామండి. ఇంకా బట్టలు అయితే నానబెట్టాం కదండి. ఇంకోండి నేనైతే గుంజేస్తున్నాను, చెల్లి అయితే పిండేస్తుంది. చాలా ఎండ వచ్చేసిందండి, చాలా నీరసం వచ్చేసింది. ఇంకా ఎండకి రోడ్డు మీద గుంజడం కదండి, ఎండ అంతా వచ్చేసింది. ఇంకా చాలా అన్ని బట్టలు అయితే గుంజేసాను. మా చెల్లి అయితే పిండేస్తుంది పైప్ కాడైతేని. కాలువ కాడైతే ఎన్ని బట్టలు గుంజినా కూడా నీరసం అనేది రాదు. ఇంకా ఇక్కడ నీళ్ళు కొట్టుకొచ్చి మళ్ళీ పిండడం అదంతా చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు ఇంకా కాలువ వచ్చేదాకా ఇలాగే ఇబ్బంది పడాల్సిందే. బట్టలన్నీ కూడా గుంజేసాను. ఇంకా అయిపోయినాయిలేండి. చెల్లి అయితే పిండేసి ఎండేసేస్తుంది. ఇంకా లాస్ట్కి అయితే బట్టలు అయితే ఉన్నాయండి. ఇంకా అయితే నేను పిండుదామని ఇంకా తెచ్చేస్తున్నానండి. బట్టలన్నీ అయిపోయినాయి. బట్టలన్నీ గుంజేటప్పటికి చాలా నీరసం వచ్చిందండి. ఒక గ్లాస్ నీళ్ళు అయితే తాగేసాను. ఇంకా కొంచెంసేపు అయితే కూర్చుని గ్లాస్ నీళ్ళు తాగేసి ఇంక ఇలాగైతే పిండుతున్నానండి. చెల్లి అయితే ఇంక తోటలోకి అయితే దండలు కట్టామండి, అక్కడైతే ఎండేసేస్తుంది. ఇంకా అయిపోయినాయిలేండి. ఎంత అలా ఎన్ని నీటిలో పిండినా కూడా మురికేస్తూనే ఉంటుంది. పిండేసి కొంచెంసేపు అయితే రెస్ట్ తీసుకోవాలి. ఇంకా
ఈరోజైతే కూరకైతే పప్పుని దోసకాయ వేసామండి. ఇంక కుక్కర్లో వేసి పెట్టేశాను. ఇంకా అన్నీ కూడా ఇలాగే పిండుతున్నానండి. మొత్తం అన్నీ పిండి గుంజేటప్పటికి అయిపోయి చాలా టైం పట్టింది. ఇంకా ఎండకి చెమటలంతా ఫేస్ పట్టేసినాయి. ఇంకా చాలాసేపు కూర్చుని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా పప్పు అయితే కుక్కర్లో వేస్తున్నానండి. పప్పు దోసకాయ వండడానికి. తర్వాత అయితే ఇంకా నువ్వుల వంటలు చేద్దామని ఇంకా కుక్కర్లో వేసేసామనుకోండి, అది ఉడుకుతూ ఉంటుంది. ముందు వీడియోలో అయితే నువ్వులు మామూలు మిక్సీలో వేసి చేశాను కదండి, అది చూడనాలో ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మా అమ్మాయి చూడండి మంచినీళ్ళు తాగనిస్తుంది. ఆ పిల్లకి ఇస్తే మళ్ళీ నాకిస్తుంది. దోసకాయ ముక్కలోని పచ్చిమిర్చి ఇంకా ఇవన్నీ కూడా కుక్కర్లో అయితే వేసేస్తున్నానండి. కుక్కర్లో అయితే పెట్టేశానండి. ఇంకా పల్లీలు ఉండలు చేద్దామని చెప్పేసి బెల్లం అయితే వేసి కొద్దిగా వాటర్ అయితే వేస్తున్నానండి. నిజంగా ఎలా వచ్చినాయో చూడండి లాస్ట్ దాకాని. నేను ప్రెగ్నెన్సీ టైంలో తినాలనిపిస్తే మా ఆయన గారికి చెప్తే పల్లీలు అయితే పట్టుకొచ్చారండి. నిజంగా చాలా బాగా వచ్చింది. అప్పుడు బయట అమ్ముతారు చూడండి, అలాగే ఉన్నాయి, సేమ్ అలాగే వచ్చినాయి. ఇంకా అలాగే వచ్చినాయి కదా అని ఇప్పుడు కూడా ట్రై చేశానండి. ఇప్పుడు కూడా నువ్వులు ఉండలే కదా చేస్తున్నాము, మిక్సీలో వేసి ఇలాగ పాకం పెట్టి చేద్దామని చెప్పేసి అప్పుడు చేసాం కదా, చాలా బాగా వచ్చినాయి కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా చేశానండి. ఎలా వచ్చినాయో మీకే చూపిస్తాను. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇలా వండ కింద నీటిలో వేసుకుంటే టంగుమని సౌండ్ వచ్చిందండి. ఇంకా సౌండ్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఏ నువ్వులు పల్లీలు కూడా వేసేసుకున్నానండి. తిప్పాను, బాగానే ఉందండి. తర్వాత అయితే ఇంకా వేడికి బాగానే తిప్పాక ఉండలు చేసుకుందామని దింపేటప్పటికి మొత్తం గడ్డ కట్టేసిందండి. ఇంక షాక్ అయిపోయాను నేనైతే. ఉండలు అవ్వట్లేదు. ఒక ఉండ అయితే అయిందండి కనమది, ఇంక అసలు రావట్లేదు వంట చేయడానికి. చూడండి ఇప్పుడైతే బాగానే అయిపోయింది. ఇంకా దించి బయటకు ఎట్టుకెళ్ళి వంటలు చేద్దాంలే అని కూర్చునేటప్పటికి వంట రావట్లేదు. నవ్వు వచ్చేసింది. ఇంకా ఒక వండ అయితే చేశాను. ఇంకోండి ఒక వండ అయితే చేశాను. ఇంకా కనమతి చేద్దామన్నా రావట్లేదండి అసలు. ఇంకా అలాగే ఉంచేసి కాలిపోతుంది. ఇంకా నాకైతే వేడి వచ్చేసిందని ఇంకా చేయలేకపోయాను. ఇంకా గడ్డలకైతే కట్టేసినాయి. అసలు చేయడానికి కూడా వీలు రాలేదు. ఇంకా చాలా నొప్పుకున్నాం కొంచెంసేపు. ఇదేంటి ఎంచక్క టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా అలాగైతే వచ్చినాయి. మేము స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు సంత ఉండేదండి, సోమవారం సంత. కొబ్బరి వచ్చులు అలాంటివి అమ్మేవారండి. సేమ్ అలాగా అనిపించినాయి నాకైతేని. సాయంత్రానికి అయితే చేప ముక్కలు అయితే పట్టుకొచ్చారండి నాన్నగారు. ఇంకా అమ్మ అయితే వండేస్తుంది. ముక్కలు తెచ్చారు. ఇంక చేసేసి తోమేసి శుభ్రంగా ఉప్పు కారం అయితే తోసేసి అమ్మ అయితే వండేస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే లైక్ చేయండి. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా బాగా మగ్గించేసిందండి. తర్వాత అయితే చేపలు వేసేస్తుంది, చేప ముక్కలు. ఇంకా కూర ఉడిపోయాకైతే చూపించానండి నేను. ఇంకా తీయలేదండి, ఇంకెప్పుడు చూపించేదే కదా అని చెప్పేసి తీయలేదు. పులుసు కూడా వేసింది. ఇంకా ఉడికిపోయినాకైతే చూపించానండి. ఇంకొన్ని కూర అయితే ఉడికిపోయింది. నా వీడియో ఫుల్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.